పీడకలలు ఎందుకు వస్తాయి? పీడకలలు రావడానికి కారణాలు 3. ఒకటి, మన శరీరానికి అవసరమైనంత నీరు లేకపోవడం. అది ఆహారం జీర్ణం కాక నైట్ మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టి మనం పడుకునే పీడకలలు ఎందుకు వస్తాయి? మనం శరీరానికి అవసరమైనంత నీరు లేకపోవడం, శరీరంలో సరిపడగా రక్తం నిల్వ ఉండలేకపోవడం, ఈ 2 మెయిన్. తర్వాత మనం నిద్రలో పడుకునేటప్పుడు తెల్లవారులు రకరకాల యాంగిల్స్ పడుకుంటాం. కాళ్ళు ముడుచుకొని పడుకుంటే కాళ్ళల్లో నొప్పి వచ్చినా, మన శరీరంలో ఏమైనా చిన్న చిన్న గాయాలు ఉన్నా ఆ గాయాలు కొంచెం నొప్పి వచ్చి దాని నుంచి ఈ పీడకలలు, పాములు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నేను వీటి మీద సుదీర్ఘమైన రీసెర్చ్ చేశాను. అది ఫుల్ వీడియోలో మొత్తం చెప్తాను. ప్రస్తుతానికైతే నేను ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, గురుగారు పీడకలలు ఎందుకు వస్తాయండి అని అడిగాను. నీ పుట్టిన తేదీ పట్రా నాయన అన్నాడు. 1959 జనవరి 14 ఉదయం 7 గంటలకు పుట్టానండి నేను అని చెప్పాను. 2 రోజుల తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, బాబు నువ్వు పూర్వజన్మలో మహాపాపివి కాబట్టి ఆ తాలూకా అన్నీ కూడా నిన్ను వెంటాడుతున్నాయి. నీకు శాంతులు చెయ్యాలి, లేకపోతే నువ్వు చాలా పెద్ద రిస్కులో పడిపోతావు. దానికి కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. కొంచెం లేట్ అయినా కొంచెం అమౌంట్ ఎక్కువ చూసుకుందా, నేను చేసి పెడతాను. ఇంకా 2-3 పండితులను తీసుకొచ్చి చేయాలన్నారు. ఓ మసీదులో తాళ్ళు ఇచ్చి సాయిబు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నారంటే, నేను సైత నిన్ను భూతప్రేత పిశాచాలు వెంటాడుతున్నాయి, దానికి కూడా నేను ప్రస్తుతానికి 100 రూపాయలు తాడిస్తాను. ఓ అమావాస్య రోజున నా 500 రూపాయలు తాడేస్తాను, దాంతో నీకు అయిపోతాయి. ఓ పాస్టర్ గారిని కలిశాను. సైతాన్ తిరుగుతుంది నీ వెనకాల, దానికి నువ్వేం భయపడక్కర్లేదు, అది మా చేతుల పని. నేను ప్రార్థన చేసి పైరాయలు ఇస్తాను, చర్చికి రండి అని చెప్పారు. ఇలా ఇంకా చాలామందిని అడిగాను నేను. అయితే ఈ పై 3 చెప్పినవి కూడా నిజమా అబద్ధం అని మీరే ఆలోచించండి. మనకి దెయ్యాలు, దేవతలు, భూతాలు, పిశాచులు, స్వర్గం, నరకం, రాక్షసులు వీటికి ఎక్కడ 1% కూడా ఆధారాలు లేవు. అయితే ఈ మూఢనమ్మకాలు రోజు రోజుకి పెరిగిపోయి మనకి ఓ పీడకలల గురించి అడిగితే ఓ పంతులు గారు ఆవుల్ని స్మరించి అంటారు, ఇంకొకరు అర్ధరాత్రి వేళ స్నానం చేయమంటారు. ఇవన్నీ అయ్యే పనులు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మూఢనమ్మకాలని అన్వేషిద్దాం, ప్రశ్నిద్దాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తునిద్దాం. మన పిల్లల్ని విజ్ఞానం వైపు, మూఢనమ్మకాల దరిద్రం ఎంతటితో వదిలి విజ్ఞానం వైపు ప్రయాణిద్దాం.